ఈ మైక్రోగ్రీన్స్లో ఎప్పుడైనా మనం పెంచుతాం కదా, నీళ్ళు చాలా తక్కువ వేయాలన్నమాట. మనం సీడ్స్ వేసిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ పైపుతో వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే అటు ఇటు చెదురు అయిపోతాయి, సీడ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అలా రాకుండా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఫస్ట్ 2 days. దాని తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. సో 1-2 daysకి ఇలాగ గ్రీన్గా అయిపోతాయి కదా. వన్స్ గ్రీన్ అయిపోయిన తర్వాత మనం నీళ్లు దానికి మామూలుగా ఆకు పైన నుంచి వేయకూడదు అనమాట. మైక్రోగ్రెయిన్స్కి ఆకు పైన నీళ్లు వేయకూడదు అనమాట. వేస్తే ఏమవుతుందంటే ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. మనం ఒక పాట్ తీసుకున్నాం కదా, ఈ పాట్ ఇలా ఉందనుకోండి, ఇది చూడండి ఎంత నీట్గా గ్రీన్గా ఫుల్గా ఉంది కదా. అయితే ఒక్క సైడ్ కొంచెం స్లాంట్గా ఉంచేసుకోవాలి. పాట్ని ఉంచేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఒక్క సైడ్ నుంచి వేస్తూ ఉండాలన్నమాట. వేస్తూ మనం పాట్ని రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పితే దానికి వేర్లకాయ అన్ని వేర్లకు కూడా వాటర్ తగిలిపోతుంది అనమాట. తగిలిన తర్వాత మళ్ళీ మనం స్ట్రైట్గా చేసేస్తే ఆ వాటర్ అంతా కిందకి సీప్ అయిపోతుంది. కింద వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేయాలి, అంత బాగా డ్రైనేజ్ సిస్టమ్ ఆకుకూరల్లో ఉండాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇలా చేసేసుకొని మళ్ళీ మనం వాటర్ దానిపైన వేయకూడదు. మైక్రోగ్రీన్స్ పైన వాటర్ పైన నుంచి చల్లితే ఆకులు తొందరగా పాడైపోతాయి అనమాట. అండ్ ఎక్కడెక్కడ వాటర్ తగలదో, ఎక్కడ వాటర్ పడదో ఆ ప్లేస్లోనే ఈ పాట్స్ పెట్టాలన్నమాట. అది కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం అనుకోండి మనము ఎప్పుడు కూడా ఫంగస్ రాదు. అలాగే మనం 2-3 పాట్స్ పెంచుకోవచ్చు. ఆవాల మైక్రోగ్రీన్స్ మనము నార్మల్గా డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. సేమ్ ఆవాల పొడి ఎలాగుంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది. ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ తింటాం కదా, తినేటప్పుడు ఫస్ట్ మోర్సల్ ఏదైనా తినేసి నెక్స్ట్ మోర్సల్ ఈ ఆవ మైక్రోగ్రీన్స్ కొంచెము అంటే ఒక మనకు 2 fingers ఇట్లా పట్టేటట్టుగా అంత మాత్రం తీసుకొని తినేసేయాలి. డే అంతా సరిపోతాయి. మళ్ళీ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెమే అంతే తీసుకుంటే సరిపోతుంది అనమాట. లేదా అదే మైక్రోగ్రీన్స్ మనము ఆమ్లెట్స్, ఒకవేళ ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటే లేకపోతే అట్టులు వేసుకునే వాళ్ళు ఉంటే దాంట్లో మీరు డైరెక్ట్గా ఆమ్లెట్లో వేసేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేసేయచ్చు. మైక్రోగ్రీన్స్లో చాలా మినరల్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇది తిన్న తర్వాత ఇమీడియట్గా ఫేస్లో నెక్స్ట్ డే చాలా గ్లో వస్తుంది అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాగుంటే ఫేస్ ఎలా గ్లో వస్తుందో అలాగే గ్లో వస్తుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాగా మైక్రోగ్రీన్స్ వాడుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ లాగా ఒక పాట్ వాడుతూ మిగతావి కొన్ని పెద్దగా అయ్యే వరకు వాడుకోవచ్చు అనమాట. అంటే మధ్య మధ్యలో మనము 1-2 చెట్లు అలాగ వదిలిపెట్టేస్తూ ఉంటే అవి పెద్దగా అవుతాయి అనమాట. పెద్దగా అవుతున్న లీవ్స్ ఏంటంటే మామూలుగా ఆకులు వాడతాం కదా, ఆకుకూరలకు ఎట్లా వాడతామో అలా వాడుకోవచ్చు అనమాట. సో అవి చాలా హెల్తీ అనమాట. సేమ్ ఆకుకూరలకి మనం పాలకూరకి దానికి ఎట్లా వాడుకుంటామో సేమ్ ఆకులు కూడా అలాగే వాడుకోవచ్చు. సేమ్ పెసరపప్పు కానీ లేకపోతే నార్మల్ పప్పు, కందిపప్పులు, శనగపప్పులు ఎలా వేసుకున్నా కూడా ఆకుకూర ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు అనమాట. స్కిన్ డిజీజ్ అలాంటి ఉన్నవాళ్ళు ఈ మస్టర్డ్ లీవ్స్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్కి చాలా మంచిది అనమాట. అందుకే మన వంటల్లో కూడా బాగా యాడ్ చేసాము. ఒక 4-5 years నుంచి మేము కూడా మస్టర్డ్ లీవ్స్ వాడుతున్నాము. ఇది ఆవాలు వేసేస్తే ఇలాగ గుబురుగా వచ్చేస్తుంది. మైక్రోగ్రీన్స్ లాగా కూడా వాడచ్చు ఈ మస్టర్డ్ లీవ్స్. అలాగే ఇప్పుడు ఆకుకూరలాగా కూడా వాడుతున్నాము. సేమ్ పప్పులో ఎలాగ వేసుకుంటామో అలాగే వాడేస్తాం అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మస్టర్డ్ లీవ్స్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. విటమిన్ ఏ, ఐరన్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇవి మనం కోసిన మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఆవా ఆకులండి. సోయకూర, మనము సోంఫ్ గింజలు ఉంటాయి కదా అవి వేస్తే ఇలాంటి ఆకులు వచ్చాయండి. నార్మల్ సోంఫ్ గింజలు. ఈ ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది కట్ చేసేస్తున్నాను. ఇది కూడా పప్పులో వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి.
కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఈ గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన ఆవా ఆకులు, సోయి కూర, తర్వాత కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసేయాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలాగా కలపాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత పప్పు వేసుకోవాలి. కొంచెం మగ్గాక కారము, ఉప్పు వేసుకోవాలి. తర్వాత టొమాటోస్ వేసేసేయాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత వేడి నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో కాసేపు ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో రుబ్బాలి. బ్లెండర్ తో రుబ్బకూడదు. టేస్ట్ వేరేగా ఉంటుంది. మన హార్వెస్ట్ తో తయారు చేసిన రుచికరమైన పప్పు రెడీ. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు, తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. మొన్న మన గార్డెన్లో పెరిగిన నోలుకోలు హార్వెస్ట్ చేసాం కదండి. ఇది ఇంత సైజు ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఆ సైజ్ చూస్తేనే నాకు చాలా మంచిగా అనిపించింది. చిన్న పాట్లో కూడా ఇంత పెద్ద సైజ్ ఉండటం నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే దీన్ని కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి పైన అంతా మంచిగా వాష్ చేసిన తర్వాత ఈ లీవ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో అసలు నోలుకోలు. అండ్ ఇంకా దాంట్లో వాటర్ కంటెంట్ ఉందన్నమాట. అంటే ఇంకా ఫ్రెష్గా ఉంది అది. సో ఇది కట్ చేసిన తర్వాత ఇలాగుంది. ఈ సైజులో పీసెస్ కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత ఇది నార్మల్ కర్రీ ఎలా చేసుకుంటామో సింపుల్గా, ఎక్కువగా మసాలా మేము అలాంటివి ఏమి ఎక్కువ వాడము, మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము. జస్ట్ దాని న్యాచురల్ టేస్ట్ రావాలని దాన్ని అలాగే ఉంచుతాము అన్నమాట వెజిటబుల్ని. ఈ కలర్ మీరు ఆయిల్లో వేయగానే కూడా ఒక మంచి లైట్ గ్రీన్ కలర్ అయింది. చూడండి ఎంత బాగా అయిందో. సో దీంట్లో టొమాటోస్ ఉన్నాయి కదా, ఈ టొమాటోస్ కూడా మన పంటనే అనమాట, మన చెట్లకి వచ్చిన పంటనే. సో ఈ నోలుకోల్ పీసెస్ ఆయిల్లో వేసేసాము. ఆయిల్లో వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, పసుపు అవి వేసేసుకొని టొమాటోస్ కూడా వేసేసామన్నమాట. వేసి కొంచెం సేపు మగ్గితే అది కర్రీ అయిపోయింది. సో ఇది చపాతీతో తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. తర్వాత వచ్చేసి రెడ్ రాడిష్ అండి. మంచిగా హెల్దీగా గ్రో అయింది రెడ్ రాడిష్. పెద్దగా కూడా గ్రో అయింది చిన్న పాట్లోనే. సో అది హార్వెస్ట్ చేశాక కట్ చేసాము. కట్ చేస్తే ఇలా పింకిష్ కలర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే అంత బ్యూటిఫుల్ కలర్ ఉంది. అది పీల్ చేస్తే కలర్ పోతుంది కదా, అందుకే నేను అలాగే రూట్స్ కొంచెం ఉన్నా కూడా అలాగే ఉంచేసాను. సో ఈ కలర్ ఇంత బ్యూటిఫుల్ కలర్ అనమాట. దీన్ని ఇట్లా రౌండ్ స్లైసెస్ లాగా చేసాము. జస్ట్ కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేసేసి ఒక పెప్పర్ ఇంకా సాల్ట్ వేసేసి తిన్నాము అంతే, ఇంకేమీ చేయలేదు. ఇది చాలా సింపుల్ డిష్ లాగా అనిపించింది. అండ్ ఎంత ఫ్రెష్ ఫీలింగ్ అంటే అంత ఫ్రెష్ ఫీలింగ్. ఆ రాడిష్లో వాటర్ కంటెంట్ చాలా ఉందన్నమాట. ఆయిల్ తప్ప ఇంకా దాంట్లో వాటర్ గీటర్ ఏమీ వేయలేదు. జస్ట్ కొంచెం సేపు అలా ఫ్రై చేసేసాము అంతే. పెప్పర్ సాల్ట్ వేసుకున్నాము, తిన్నాము. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. వెరీ టేస్టీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీ ఉండింది. చిన్ని బాల్కనీలో హార్వెస్ట్ చేసాం కదా మనము, దాంతో వంట చేసాం అనమాట.
పాలకూర పప్పు చేసాము, ఇంకా వంకాయ, ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉండింది. పాలకూర పప్పు మాత్రం చాలా బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అలాగే వంకాయలు మాత్రం చాలా బాగున్నాయి. 2 వచ్చాయి, కానీ దాన్ని 4 ముక్కలు చేసాము. దాంట్లో ఏంటంటే ఇలా డివైడ్ చేసేసి ఉప్పు, కారము, ధనియాలు, జీరా పౌడర్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేసేసి దాంట్లో ఫిల్ చేసేసామన్నమాట. ఇలాగా అది కొంచెం షాలో ఫ్రై చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అవి బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ చిక్కుడుకాయ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉండింది. ఎంత తొందరగా ఉడికిపోయాయో, అన్నీ కూడా మగ్గిపోయాయి. అసలు టైమే పట్టలేదు, చాలా తొందరగా అయిపోయాయి. చిక్కుళ్ళు అన్నీ మంచిగా తీసేసి, మోస్ట్లీ ఇవి ముదిరిపోవండి. సీడ్ ఫామ్ అయినా కూడా దాని స్కిన్ లేతగానే ఉంటుంది మన చెట్టుకి. సో అవి స్టోర్ కూడా చేశాను నేను. అవి మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వేస్తాను. ఈ చిక్కుళ్ళు కూడా ఆయిల్లో వేసేసిన తర్వాత మంచి ఫ్రెష్ కలర్ చేంజ్ అవుతుంది, ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. ఈ చిక్కుళ్ళు కూడా మనము ఇంకా చపాతీతో కానీ లేకపోతే ఇంకా దేనితోటైనా తినవచ్చు. చాలాసార్లు వండాము. మన బాల్కనీ గార్డెన్లో కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసాం కదా, ఇది ఒక 300 గ్రామ్స్ అలా ఉంది అనుకుంటా. కాలీఫ్లవర్ ఇంత పెద్దగా అయింది. ఇది ఒకటే పాట్లో ఒక సీడ్ వేసాము. సో ఇప్పుడు ఇది గోబీ పువ్వు మాత్రం ఇలా ఫుల్గా వచ్చింది అనమాట. దీంట్లో ఒక్క పురుగు కూడా లేదండి. జస్ట్ 1/2 కిలో కంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో ఇది పర్పుల్ కలర్ లో ఉంది, లైట్ కలర్. ఎంత బాగుందంటే అది అసలు కట్ చేయాలనిపించట్లేదు. సో ఈ రోజు దాన్ని కుక్ చేస్తున్నాం అనమాట. ఫ్లవర్స్ ఇలా వచ్చాయన్నమాట. మరి మనం మార్కెట్ లో కొంటాం ఇలా వైట్ కలర్ లో గుత్తు గుత్తుగా ఉంటది కదా, దగ్గర దగ్గరగా, అలాగైతే రాలేదు. ఇది మన చిన్న బాల్కనీ కదా, చిన్న పాట్ లోనే పెరిగింది కదా, సో అందుకే బహుశా అది ఫుల్ గా ఇట్లా కవర్ అయ్యి రాలేదు. కొంచెం కొంచెం ఇలా బయటికి కాడలు కూడా వచ్చేసాయి. ఆకులన్నీ తీసేసాము. అన్ని కూడా విరిగిపోతున్నాయి, ఇలాగ బానే ఈజీగా విరిగిపోతున్నాయి. అంటే లేతగుంది. ఒక్క సైడ్ మాత్రం ఎక్కడైతే అవి బయటికి వచ్చేసాయో అవి మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి. మిగతావన్నీ చాలా ఈజీగా ఇరిగిపోయాయి. కాలీఫ్లవర్ ఇలా విరిగింది అనుకోండి, విరిగితే అది లేతగున్నట్టు లెక్క. తర్వాత ఇప్పుడు మన టొమాటోసే అన్నమాట. మన టొమాటోస్ హార్వెస్ట్ చేసాం కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక్క పుచ్చు లేదండి, ఎక్కడ కూడా ఒక్క పుచ్చు లేదు. మన చిన్న బాల్కనీ అయినా కూడా ఇరుకు ఉన్నా కూడా పురుగులు ఎక్కువ అటాక్ అవ్వవు అనమాట. ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ అవన్నీ బాగా కొడతాము, హోమ్ మేడ్. రెగ్యులర్ గా వాటర్ వాష్ చేస్తాం కాబట్టి ఎక్కువగా పురుగులు ఉండవు. సో ఈ టొమాటో ఇలా ఉంది. మనం పండించిన మన చిన్న బాల్కనీలో చిన్న చిన్న పాట్స్ లో పండించిన టొమాటోలు అండి. కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేస్తాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఇది కొంచెం బ్రౌన్గా అయిపోయిన తర్వాత మనము కాలీఫ్లవర్ ఏం చేసామంటే అన్నీ ఇలాగా విరిచాం కదా, కొన్ని ఇలా కింద కాడల్లాగా ఉంటాయి కదా, అవి మాత్రం చిన్న చిన్న పీసెస్ చేసేసామన్నమాట. చిన్న చిన్న పీసెస్ చేసేసి అవి వేరేగా, ఈ పూలు వేరేగా పెట్టాము. అవి వేరేగా ఎందుకు పెట్టామంటే ఫస్ట్ అవి ఫ్రై చేస్తాము తొందరగా మెత్తగా అవ్వడానికి. ఎందుకంటే పువ్వు తొందరగా మెత్తగా అయిపోతుంది, కానీ కాడలు కొంచెం మెత్తగా కావు కదా, అందుకని అవి ఫస్ట్ ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కాడలు దీంట్లో వేసేస్తాం అనమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఈ ఫ్లవర్స్ వేస్తాము. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్ కట్ చేసి పెట్టాము కదా, ఆ ఫ్లవర్ని వేసేస్తున్నాము. ఇది మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయాలి, కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము.
వేసిన తర్వాత కొంచెం లైట్గా మసాలా వేస్తున్నాము. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా కొంచెం కారము. ఇవి ఎక్కువగా వేయట్లేదు మసాలా, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ కాలీఫ్లవర్ది తెలియాలి కదా, అందుకనే ఎక్కువగా వేయట్లేదు. ఉప్పు కారం వేసుకుంటాం కదా, ఏమి వేసుకుంటారో అవి లైట్గా వేసేసుకున్న తర్వాత ఇవి మిక్స్ చేసేసిన తర్వాత మనం టొమాటోస్ కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా దీంట్లో ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు వాటర్ ఏమి మిక్స్ చేయట్లేదు. టొమాటోస్ వేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి. టొమాటోస్ ఇలాగా పొట్టు ఉంటుంది కదా, ఇలా ఫ్రై అయినట్టుగా కనిపించాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకా కాలీఫ్లవర్ ఎక్కువ ఉడకలేదు అట్లా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేశాను. జనరల్గా అయితే వాటర్ యాడ్ చేయం మేము దీంట్లో. ఇది కొంచెం లేట్ హార్వెస్ట్ అయింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసాము అంతే. మూత పెట్టిన తర్వాత అన్నీ కూడా ఇట్లా గ్రీన్ కలర్ లేకుండా, ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా పచ్చిగా, అలాగుంటే కొంచెం వాటర్ యాడ్ చేసామన్నమాట. తర్వాత కొంచెం స్టీమ్లో పెట్టిన తర్వాత అన్నీ కూడా తేటగా అయిపోతుంది, అప్పుడు ఉడికిపోయినట్టు లెక్క అనమాట. సో మన కాలీఫ్లవర్, మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాలీఫ్లవర్ ఫ్రై చేసాము. చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంది.